పెన్షన్ 4000 ఇంటికి పంపిస్తాను, వాలంటీర్ చేత పంపిస్తాం అంటున్నారు కదా. వాడి మొహం పంపించాలి. వాడేంటండి పంపించేది? ఉన్న పథకాలని సరిగ్గా లేని దానికి మళ్ళీ వాడు పంపిస్తాడా? అది మేమైతే నమ్మం. కాదు, నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పెన్షన్ అంటేనే టీడీపీ పార్టీ, పెన్షన్ పుట్టించిందే టీడీపీ పార్టీ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. వాడు చేసేది దిగిపోయేటప్పుడే చేస్తాడనమాట. లాస్ట్ సంవత్సరం 6 నెలల ముందే చేస్తాడు ఏదన్నా అవతల వలన ఇబ్బంది పడతాం కోసం, అంతకుమించి ఏం లేదు. పెన్షన్ పుట్టించింది కూడా టీడీపీ పార్టీ. 35 రూపాయల నుంచి 200 చేసింది. ఆ ఘనత ఎన్టీ రామారావు అంటూ ఇంటింటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వ్యవస్థ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి పథకాలు అందుతున్నాయి అంటే ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యిద్ది. అది వేరే వల్ల అవ్వదు, చేయలేరు కూడా. ఈరోజు ఏదో వాలంటీర్కి 10,000 రూపాయలు జీతం ఇస్తారన్నారు కదా అనేసి చేయటం అనేది అంతా ఒకళ్ళని చూసి కాదు, మన మనసుకు నచ్చింది మనం చేయాలి. అతనికి అలాంటిది లేదు. పేదవాళ్ళంటే చిన్న చూపు ఎక్కువ. ఇప్పుడు ఈ పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు పెట్టారు. ఇప్పుడు మరి అమలు చేసే అవకాశం ఉందంటారా? అమలు చేసే అవకాశం ఉందంటే ఇప్పుడున్న ప్రజలు ఊరుకోరండి, తిరగబడతారు. 4 రోజులు వాళ్ళు గెలిచింది కూడా దొంగదారిలో గెలిచారు, నిజాయితీగా ఏమి గెలవలేదు. ఆ దొంగదారిని జనాలు కొట్టి తరిమేసేదాకా ఏదో పథకాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతవరకే చేస్తారు. 4 రోజులు ఆగితే జనాలు రోడ్డు ఎక్కుతారు, వాళ్ళు చేసిన మోసం బయటకు వచ్చిద్ది. ఆయన అధికారంలో దిగిపోవడం జరిగిద్ది ఖచ్చితంగా. ఆయన నిజాయితీగా గెలిచిన గెలుపు కాదు కదా ఇది. అది వాళ్ళు అంటున్నారు, మేము నిజాయితీగానే గెలిచాము, వాళ్ళ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది, అందుకోసం ప్రజలు మాకు పట్టం కట్టారంట. లేదండి, ఇది కూటమి అనేసి చేసిన ఇది. అంతా విరుద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసమే పనిచేశారు కానీ వేరే ఏం చేయలేదు. ప్రాజెక్టులు కట్టలేదు, అవి కట్టలేదు, ఈ కట్టలేదు. అంటే ముందు పేదలు బాగుండాలి అనే మంచి స్కూళ్ళు కట్టించాడు. ఇలాగా వాళ్ళకి గోరుముద్ద అనేసి వాళ్ళకి ఇంట్లో 15,000 రూపాయల పిల్లలకి అనేసి మాకు ఆటో డ్రైవర్ కూడా 15,000 రూపాయలు ఇస్తారు. ఇటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు ఇవ్వాలి, మేము పెట్టుకున్నాము, మాకు పథకం రాలేదు అనేది లేకుండా మన ఇంటికి మన గడప దగ్గరికి వచ్చి ఇస్తున్నాడు. అలాంటివి కాదు అని ఓటు పడలేదు 11 సీట్లే వచ్చిందని మాత్రం అబద్ధం. దీని మనకు పెద్ద కుట్ర ఉంది మాత్రం. చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఉండబోతుందంటారు? ఏంటి ఎలా ఉండబోతుందంటే వర్షాలు ఉండవు ప్రస్తుతం. మనకైతే ఇదే అంటే చెయ్యాలి కదా. చెప్పాడు వచ్చాడు చేసినప్పుడు కదా. ఎందుకని చంద్రబాబు నాయుడికి వర్షాలకి సంబంధం ఏంటి? వర్షాలు ఉండవన్నారు. చూస్తున్నాం కదండి. మనకు తెలిసిన తర్వాత కిష్ట ఇంతకుముందు లోతు ఎప్పుడన్నా చూసామా? చంద్రబాబు నాయుడు కట్టారులో కిష్టలో అటు ఇటు నడిచాం. 3వ సంతంగా పెన్షన్ పెంపుపై పెట్టారు. పెన్షన్ 4,000 ఇస్తానని చెప్పేసి దీన్ని ఎలా భావిస్తున్నారు? ఇచ్చినప్పుడు కదా, ఇప్పుడు చెప్పారు ఇవ్వాలి కదా. అయితే నిమ్మల రామానాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడటం జరిగింది. జూన్ది జూలైది మొత్తం 3,000 4,000 కలిపి 7,000 పెన్షన్. రాష్ట్రంలో కూడా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థతోనే మీకు ఇంటికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇస్తే మంచిదే కదండి, ఇవ్వాలి కదా. మళ్ళీ వాలంటీర్ ఇంటికి రావడం మంచిదని అంటారా? ఇస్తే మంచిది. ఇంతకుముందులాగా శుభ్రంగా రిస్క్ లేకుండా ఉంటుందిగా, జరగాలిగా. ఏంటి మరి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజులు? రాబోయే రోజుల్లో ఏముంది, కష్టకాలాలే. చాలా మంచి వ్యక్తి, తెలుసున్నాడు. మాకు వర్క్ వస్తుందని ఇది ఆశ. అతను రావాలనే కదా ఇన్ని రోజులు బట్టి ఖాళీగా ఉన్నాం. ఇక చూసారా మిషన్లు ఎప్పుడు బట్టి కొత్త మిషన్లు కొనుక్కొని కూడా 5 నెలలు అయింది. అలాగే ఖాళీగా ఉన్నాయి కానీ ఏం లేదు మన జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో. ఇప్పుడంటేనే కొద్దిగా ఊపు అందుకుంటుంది అనుకుంటున్నాం. ఈ పెన్షన్ పెంపుపై మీ అభిప్రాయం ఏంటి? ఏదో 55 ఏళ్ళ 56 ఏళ్ళకి వచ్చేది. అది మాకు కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. నాకు 56 ఏళ్ళు వచ్చినాయి. ఏదో పింఛనీళ్ళు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఏదో వర్కర్లందరూ అలాగే నిరుద్యోగంగా దగ్గర రోడ్ల మీద పని చేసుకోవాల్సి వస్తుంది. అందరూ పనులు లేక వర్కులు లేక చాలా ఇబ్బందులు పడుతూ కరోనా టైంలో అయితేనే చాలామంది వర్కర్లు చనిపోయారు. మా కుర్రోళ్ళలోని చాలామంది చనిపోయారు. పనులు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా, ఈ వర్క్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా చనిపోవడం బాగా ఇదైంది. ఏం లేక ఉంటే కదా. ఇప్పుడు వర్క్ అనేది ఉంటేనే మాకు కూడా పలానా మనిషి మీద అభిప్రాయం ఉంటుంది. లేకపోతే ఏం చేస్తాం? అంతకుముందు అయితే ఖాళీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసలు ఖాళీ ఉండేది కాదు. మాకు ఎంత
ఒక్కరోజు రెస్ట్ దొరకాలన్నా ఎంతో కష్టపడేవాళ్ళు. నైనా సెలవు కావాలి బతులు ఆడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, సెలవు కాదు, 2-3 నెలలు ఇంట్లో కూర్చోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు జూన్ది 3,000, జూలైలో వచ్చేసరికి 4,000, మొత్తం 7,000 పెన్షన్ ఇంటికే పంపిస్తాను కూడా హామీ ఇచ్చారు. 7,000 ఇస్తాను. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తారు. అతను అనుకుని సాధిస్తాడు. మొత్తం ఇలే కాదు, ముగ్గురు అలాగే ఉంటారు. పవన్ కళ్యాణ్ కానీ, మన కేంద్ర మంత్రి కానీ, మొత్తం అందరూ అలాగే ఇస్తారు. ఇవ్వకుండా ఆప్ చేయరు. మాకు కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. పింఛని కూడా. నిమ్మల రామానాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అంటేనే పింఛన్ పెట్టింది టీడీపీ ప్రభుత్వమే. గత హయాంలో ఎన్టీఆర్ గారు 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు. తర్వాత అది 200 పెంచారు. మళ్ళీ తర్వాతసరికి ఒక 1000 రూపాయలకి ఇచ్చారు. తర్వాత ఇతను దీపం ముందడు కూడా 2,000కి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం 3,000 చేసింది. 3,000 చేయడానికి కూడా 1,000 పెంచడానికి కూడా 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరానికి 250. 5 సంవత్సరాలు పట్టింది. అదే 1,000ని మేము పంచడానికి మాకు ఒక్కరోజు పట్టింది అంటున్నా నిమ్మల రామానాయుడు గారు. అది ఒక దేంట్లో చెప్పాడో అది కరెక్ట్గా పాటించారు. ఇప్పుడు అమలు పరిచారు, అమలు చేశారు. ఇప్పుడు వాగ్దానం పెట్టారు, వాగ్దానం చేశారు. వాగ్దానంలో కరెక్ట్గా దాన్ని పాటించారు. అది ఏదైనా ప్రభుత్వం మనిషిని బట్టే ఉంటుంది. బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఉండబోతుందంటారు? సూపర్గా ఉంటుందండి. దేశం సస్యశ్యామలం అయిపోద్ది. మా రాష్ట్రమే కాదు, దేశం మొత్తం సస్యశ్యామలం అయిపోద్ది. 3 సార్లు చేయనంత చేస్తారు. ముందు ఎమర్జెంటుగా అమరావతి శాశ్వత రాజధాని రాష్ట్రపతి చేత ముద్ర, శాశ్వతమైన ముద్ర. రాష్ట్రపతి ముద్ర అంటే తెలుసు కదా, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసుద్ది. ముందు ఎమర్జెంటుగా అది అర్థమైందా? 3 రాజధానులు దండం పెట్టి చెప్పాడు జగన్కి. అయ్యా 3 రాజధానులు ఎక్కడా డెవలప్ కాలేదని విన్నారంటే ఎంతంత మాటలు మాట్లాడే అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చాడు. మళ్ళీ గ్రేట్గా గెలిస్తేనే వస్తానని. ఈరోజు ప్రజా తీర్పు ఇది. శిరస ఎవరైనా వహించాలి. అది జగన్, చంద్రబాబు, ఇంకొక కాదు. ప్రజా తీర్పుకి ఎవరైనా తలంచి ఇచ్చేయాల్సిందే. ఓకే, 3వ సంతకంగా చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంపుపై 3వ సంతకం పెట్టారు. అవును, మాట ఇచ్చారు, పెట్టారు. 4,000 పెంచుతాను. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? అవును, మాట ఇచ్చారు కదండి. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇచ్చినట్టుగానే 3వ సంతకం పెట్టారు. రేపు నుంచే 4,000 అంటే 4,000 అంటే ఇప్పుడు ఆయన అక్కంగా 4,000 కాదండి. ఆ రోజు మాట ఇచ్చిన దాన్ని బట్టి 3 నెలలకి 3,000 రూపాయలు ప్లస్ 4,000 7,000 రూపాయలు ఇస్తారు. రేపు 7,000 రూపాయలు తప్పకుండా, దాంట్లో డౌటే లేదు. నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ పింఛన్ అంటేనే టీడీపీ పార్టీ, పింఛన్ 35 రూపాయల నుంచి 200 చేసిన ఘనత ఎన్టీ రామారావుది. అలాగే 200 నుంచి 1,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 2,000 చేసిన ఘనత చంద్రబాబుది అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్రంలో ఫస్ట్ వృద్ధాప్య పెన్షన్ అనేది ప్రవేశపెట్టింది టీడీపీ, అది వాస్తవం. కానీ ఇది ఎక్కువ మొత్తంలో తీసుకెళ్ళింది మాత్రం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. ఏదైనా చేసిన వాళ్ళు చేశారని చెప్పాలి, చేయలేదని చెప్పాలి. అయితే ఇంత మొత్తంలో వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది ఎక్కువ మొత్తంలో. ఆల్రెడీ ఆ గత ఎన్నికల్లో కూడా ఆయన 3,000 ఇస్తానని చెప్పాడు. ఈయన పెంచుకుంటే వెళ్తానన్నాడు ఏది గెలిచిన తర్వాత. ఈయన అలా కాదు, 4,000 ఇస్తాను నేను గెలిచిన తర్వాత అన్నాడు. 3వ సంతకంగా 4,000 ఇస్తాం ప్లస్ 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఆయన అన్నగారి నుంచి 3 నెలలు అయింది కదా. 3,000 4,000 మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తారీఖు ఇస్తారు.